ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని గీతాయనం నుండి షేర్ చేసుకుందాం. మరి ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం 7వ అధ్యాయంలోని 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ బదర్తర్షభ. మాస్టర్స్, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. భరత శ్రేష్ఠ, ఆపదల్లో పడినవాడు జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు జ్ఞాని. ఈ 4 విధాల మనుషులే నన్ను అంటే ఆత్మను సేవిస్తారు. మిత్రులారా, ఇప్పుడు ధ్యాన వివరణ తెలుసుకుందాం. కష్టాల్లో ఉండి ఆ కష్టాలను గట్టెక్కించమని ప్రార్థించేవారు ఆర్తులు. శారీరక రోగాలు, మానసిక వేదనలు, ఆపదలు, శత్రు భయం ఏదైనా కావచ్చు, అన్నీ కష్టాలే. అర్ధార్థి అంటే సంపదను కోరుకునేవాడు. అంటే సంపద అంటే డబ్బే కానక్కర్లేదు, కీర్తి ప్రతిష్టలు, ఇహపర సుఖాలు కూడా కావచ్చు. ఏమీ లేక కావాలని కోరుకోవచ్చు, లేక ఉన్నది చాలక ఇంకా కావాలని కోరుకోవచ్చు. సత్యమేమిటో తెలుసుకోవాలని తపన పడేవాళ్ళు జిజ్ఞాసువులు. వీళ్ళు స్వవిషయాల మీద ఆసక్తిని విడిచి రోగాలు, బాధలు వంటి వాటిని లక్ష్య పెట్టక పరమాత్మతత్వం తెలుసుకోవాలని తప్పిస్తారు. ఇకపోతే జ్ఞానులు. వీళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, ధ్యానం చేసి సర్వాత్మ ఒక్కటే సత్యమన్న జ్ఞానం పొందిన వాళ్ళు. వీళ్లకు అసహజమైన అత్యాశలు ఏమీ ఉండవు. ఒకానొక జ్ఞాని సత్యం తెలిసినవాడు, సర్వం తెలిసినవాడు, ధ్యానయోగిగానే ఉంటాడు. జిజ్ఞాసువు తత్వం తెలుసుకోవాలని తప్పిస్తున్నవాడు కాబట్టి ధ్యాన సాధన చేస్తే జ్ఞానిగా మారగలడు. ఆర్తులు, అర్ధార్థులు ప్రాపంచిక విషయ వ్యామోహాల్లో ఉన్నవారు. ధ్యానం చెయ్యాలని కానీ, జ్ఞానం పొందాలని కానీ ఇంకా కోరిక కలిగిన వారు కారు. కానీ వారి రకరకాల కోరికలు తీరాలన్నా, అనేకానేక కష్టాలు పోవాలన్నా ధ్యాన సాధన మరి చెయ్యవలసిందే, జ్ఞాన సముపార్జన చేయవలసిందే మాస్టర్స్. మిత్రులారా, ఇప్పుడు మనం మరొక శ్లోకం ద్వారా మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం 8వ అధ్యాయంలోని 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్వా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావైశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మిత్రులారా, ఈ శ్లోకాన్ని మరొక్కసారి మనం తెలుసుకుందాం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్వా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. మిత్రులారా, ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అంత్యకాలంలో ఎవరు చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు. మిత్రులారా, ఇప్పుడు ధ్యాన వివరణ తెలుసుకుందాం. ఇంద్రియాలకు రాజు మనసు. ఇంద్రియాలు బాహ్య విషయ గ్రహణ చేసి మనస్సుకు అందచేస్తాయి. మనసు ఆ విషయ లాలసత్వాల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది. సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాసను అంతా శ్వాసపై లగ్నం చేస్తూ ఉంటే ఇంద్రియ ద్వారాలు మూయబడి మనసు అంతర్ముఖమై ఆత్మలో నిలిచి ఉంటుంది. ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన చేసేవాడు అవసాన కాలం అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం సమీపించినప్పుడు కూడా చలించని మనసుతో యోగ బలంతో ప్రాణాలను భ్రూమధ్యంలో కానీ సహస్రారంలో కానీ నిలిపి ఆత్మధ్యానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమాత్మ ప్రాప్తినే పొందుతాడు మాస్టర్స్.
మిత్రులారా, మరి చాలామందికి ఈ రోజుల్లో మనం ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం యొక్క అవసరం ఏంటి, మనం అందరం కూడా బాగా బతుకుతున్నాం కదా, మరి ధ్యానం అవసరం ఏంటి, ఈ జ్ఞానం మనం ఎందుకు తెలుసుకోవాలి అనే సందేహం చాలామందికి కలుగుతూనే ఉంది మాస్టర్స్. అయితే మాస్టర్స్, నాకున్న అవగాహన ప్రకారం మీకు ఈ విషయం చెప్తున్నాను మాస్టర్స్. మిత్రులారా, మనం డబ్బు కొంత ఉంటే ఇంకా ఇంకా కావాలని ఎలా కోరుకుంటున్నామో, మనం బ్రతుకుతున్నాం, ఆనందంగా బ్రతుకుతున్నామా లేదా అనేది మనల్ని మనం గమనించుకుంటే, మనం ఎంతవరకు ఆనందంగా జీవిస్తున్నాం, ఆనందంగా అనే కన్నా కూడా ఎంతవరకు సంతోషంగా జీవిస్తున్నాం అనేది మనకు సుస్పష్టంగా మనం ఎరుకతో గమనించగలిగినప్పుడు మనకి అర్థమవుతుంది మాస్టర్స్. మరి భౌతిక సంపదలు అన్నీ ఉంటే వాటితో మనం అవసరాలు అన్నీ గడుపుకుంటూ హాయిగా ఉంటే మాత్రం అది సంతోషంగా ఉన్నట్లే. మరి ఆనందంగా ఉండటం అంటే ఏంటి అంటే, మన ఆత్మలో అనుసంధానమై మనం ఆత్మపరంగా ఆనందంగా అలాంటి సంతృప్తితో బతికితే అప్పుడు జీవిస్తున్నట్లు మాస్టర్స్. మనం బ్రతకడానికి, జీవించడానికి, సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండడానికి ఎంతో వ్యత్యాసం ఉంది మాస్టర్స్. మరి మనం జీవిస్తూ ఉండాలి, అలాగే ఆనందంగా జీవిస్తూ ఉండాలి అంటే తప్పనిసరిగా ధ్యాన సాధన అవసరం మాస్టర్స్. ధ్యాన సాధనతో పాటు చక్కటి జ్ఞానాన్ని కూడా ప్రతిరోజు అందుకోవటం చాలా అవసరం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.